హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఈ రోజు కూడా వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో చేశాను. వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది, ప్రొఫెషనల్ గా ఉంటుంది. సో మీ రిలేటివ్స్ కైనా ఇంకెవరికైనా మ్యారేజ్ ఉంటే ఈ వీడియో చేసి ఇవ్వండి, ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో చేసి ఇవ్వండి. చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో చూస్తారు కానీ వీడియోకి లైక్ చేయట్లేదు, లైక్ చేసి కొంచెం ఛానల్కి సపోర్ట్ చేయండి. ఫస్ట్ డేమో చూడండి. సో చూసారు కదా, మీరు సాంగ్ తోటి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఉంది, టెలిగ్రామ్ కూడా పెడతాను. మీకు వీలుంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీద లేకపోతే టెలిగ్రామ్లో పెట్టడానికి మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా లైక్ చేయొద్దు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ అండ్ XML ఫైల్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇన్పుట్ చేసుకోండి. ఈ వీడియో మొత్తం 52 సెకండ్స్ ఉంది. ఈ వీడియోలో మీరు మాన్యువల్గా ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు అండ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసి చేసుకోండి. సో మీరు ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. తర్వాత కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ నేను ఏం పెట్టానంటే ఫర్ వెడ్డింగ్ సెలబ్రేషన్ అని పెట్టాను. ఓకేనా, మీరు ఏమైనా చేంజ్ చేసుకుంటా అంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అంటే సరేనేమో అని ఏమైనా పెడతా అంటే పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు నేను చేంజ్ చేసి చూపిస్తాను. ఓకేనా, టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇదంతా కట్ చేసి అల్యూషన్ పెడతాను. ఓకేనా, సెకండ్ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెలబ్రేషన్ తీసేసి ఇన్విటేషన్ అండ్ ఎడియో కట్ చేస్తాను. సో ఇలా ఉంటుంది. ఓకేనా, ఇలా కూడా బాగుంది. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కపుల్ ఫోటో ఉంటుంది అండ్ కపుల్ నేమ్ ఉంటుంది. పెళ్లి కూతురు నేమ్, పెళ్లి కొడుకు నేమ్. మీరు ఈ కపుల్ ఫోటో గ్రూప్ ఉంది కదా, గ్రూప్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అని క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి కపుల్ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా, యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోండి మీ ఫింగర్ తోటి. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ వచ్చేసండి. ఇలా ఉంటుంది. ఓకేనా, అండ్ నేమ్ కూడా చేంజ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ నేమ్ ఉంటుంది, నేమ్ కూడా చేంజ్ చేసుకోండి. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఏ లైఫ్ టైమ్ సెలబ్రేషన్ అని పెట్టాను. మీరు ఏమైనా చేంజ్ చేస్తా అంటే చేంజ్ చేసుకోండి, మీ ఇష్టం. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నేమ్ ఉంటుంది. ఈ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు పెళ్లి కొడుకు నేమ్ చేంజ్ చేసుకోండి. ఓకేనా, తర్వాత పెళ్లి కూతురు నేమ్ కూడా చేంజ్ చేసుకోండి. ఓకేనా, తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ పెళ్లి కొడుకు ఫోటో ఉంటుంది అండ్ నేమ్ కూడా ఉంటుంది. ఓకేనా, ఈ గ్రూప్ ఫోటో గ్రూప్ ఉంది కదా, గ్రూప్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి పెళ్లి కొడుకు ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా, అంటే చేంజ్ చేసుకోండి. ఇలా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసండి, చూసుకోండి. ఓకేనా, అండ్ నేమ్ కూడా చేంజ్ చేసుకోండి. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ పెళ్లి కూతురు ఫోటో ఉంటుంది అండ్ పెళ్లి కూతురు నేమ్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ బ్రీడ్ ఫోటో గ్రూప్ ఉంది కదా, గ్రూప్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు ఫోటో చేంజ్ చేసుకోండి. ఓకేనా, తర్వాత అండ్ నేమ్ కూడా చేంజ్ చేసుకోండి. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఉంటుంది. ఓకేనా, పెళ్లి కొడుకు ఫాదర్ మదర్ అండ్ పెళ్లి కూతురు ఫాదర్ మదర్ నేమ్స్ ఉంటాయి. ఓకేనా, మీరు అవి కూడా చేంజ్ చేసుకోండి, ఇక్కడ ఉంటాయి. ఓకేనా, చూసుకొని చేంజ్ చేసుకోండి. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ శుభముహూర్తం అండ్ డే టు టైం ఉంటుంది అండ్ మంత్ కూడా ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి టైము ఈ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ నుంచి టైం కూడా చేంజ్ చేసుకోండి. ఓకేనా, అండ్ డేట్ కూడా చేంజ్ చేసుకోండి. తర్వాత ముందుకు వెళ్తే కొంచెం ఇక్కడ పెళ్లి లొకేషన్ ఉంటుంది అన్నట్టు, అంటే పెళ్లి ఇక్కడ జరుగుతుందో ఆ లొకేషన్ మీరు ఇక్కడ చేంజ్ చేసుకోండి వీని దగ్గర. ఓకేనా, కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ డిన్నర్ ఉంటుంది. సో మీరు ఇక్కడ మీరు డేటు అండ్ టైం కూడా చేంజ్ చేసుకోండి, లొకేషన్ కూడా చేంజ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ అన్ని ఉంటాయి టెక్స్ట్ లేయర్స్. మీరు సింపుల్గా టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు లొకేషన్ అయినా నేమ్స్ అయినా అన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత ముందుకు వెళ్తే కొంచెం ఇక్కడ సేవ్ ద డేట్ ఉంటుంది అండ్ పెళ్లి ఏ రోజు అవుతుందో ఆ డేట్ ఇక్కడ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి పెళ్లి అయితే ఏ రోజు అయితే అవుతుందో ఆ డేట్ ఇక్కడ ఇవ్వండి. ఓకేనా, ఇలా డేట్ చేంజ్ చేసుకోండి. ఇలా అన్ని చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ కట్ చేస్తే మీకు ఇక్కడ ఒకటి వీడియో ఉంటుంది. ఓకేనా, స్టార్టింగ్లో ఒక వీడియో ఉంటుంది. ఈ వీడియో లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేశాక ఈ వీడియో ఎందుకు అంటున్నానంటే ఇలా మీకు ఒక ఎఫెక్ట్ లెక్క వస్తుంది. ఓకేనా, ప్రతి బిట్ మా దగ్గర పేస్ట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ సెకండ్ బిట్ మా దగ్గర వచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి పేస్ట్ లేయర్ మీద క్లిక్ చేసి మీకు ఇలా రిపల్ అవుతుంది. ఓకేనా, కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, ఇలా మీకు ఇలా ఒక యానిమేషన్ లెక్క వస్తుంది. ఓకేనా, థర్డ్ బిట్ మా దగ్గరకు వచ్చి ఇక్కడ ప్లస్ సింబల్ పేస్ట్ లేయర్ మీద క్లిక్ చేసి
మీకు ఇలా ఒక యానిమేషన్ లెక్క బాగుంటుంది. ఓకేనా. తర్వాత నెక్స్ట్ బిట్ మార్క్ ప్లస్ సింబల్ పేస్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ అవుతుంది. ఇలా మీకు యానిమేషన్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ బిట్ మార్క్ దగ్గరికి వెళ్ళండి. నెక్స్ట్ బిట్ మార్క్ ప్లస్ సింబల్ పేస్ట్ లేయర్ అండ్ ఇంకో బిట్ మార్క్ ప్లస్ సింబల్ పేస్ట్ లేయర్ మీద క్లిక్ చేయండి. ఒక్కొక్క దగ్గర కొంచెం ఇలా మీకు అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా. చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం ఇది వీడియోని ఒక మిల్లీ సెకండ్స్ జరిపితే లెఫ్ట్ కన్నా రైట్ కన్నా మిల్లీ సెకండ్ జరపండి. మీకు ఇలా రివల్ అవుతుంది. ఓకేనా. అంటే యానిమేషన్ బాగా వస్తుంది. చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలానే ప్రతి బీట్ మా దగ్గర పేస్ట్ చేయండి. ఓకేనా. ఇలా అన్ని పేస్ట్ చేయండి. ప్రతి బీట్ మా దగ్గర పేస్ట్ చేస్తే మీకు యానిమేషన్ అనేది బాగుంటుంది. ఓకేనా. చూసుకోండి ఇలా ఉంటుంది. ఓకేనా. అన్నీ చేంజ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకొని ఇలా చూసుకోండి. ఓకేనా. అండ్ మీకు ఫాంట్ నచ్చకపోతే మీ దగ్గర ఏదైనా ఫాంట్ ఉంటే బెటర్ ఫాంట్ ఉంటే చేంజ్ చేసుకోండి. ఓకేనా. మీకు ఈ ఫాంట్ నచ్చకపోతే నేను అలర్ట్ మోషన్ ఉన్న ఫాంట్ పెట్టాను. మీకు ఈ ఫాంట్ నచ్చకపోతే టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఫాంట్ పెట్టుకోండి. ఓకేనా. ఏదైనా మీకు బెటర్గా అనిపిస్తే చేంజ్ చేసుకోండి. ఓకేనా. చేంజ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చి పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.